ఓ సరికొత్త హ్యాండ్ బ్యాగ్ తయారీ కోసం ఏదైనా మిగిలిపోయిన ఒక వేస్ట్ పీస్ ని ఈ విధంగా రౌండ్ గా కట్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్ డిజైన్ కోసం 2 కలర్లు ఏ పీస్లు, ఒకటి ఫ్లవర్ ది, ఇంకొకటి ప్లెయిన్ పెట్టాను. అలాగే చూడడానికి అందంగా ఉంటుందని ఈ విధంగా తీసుకున్నాను. దీంతో పాటుగా బక్రం పీస్ కూడా ఈ విధంగా రౌండ్ గా కట్ చేసి తీసుకున్నాను. బక్రం పీస్ మధ్యలోకి వెళ్లేటట్టు కుట్టు వేసుకోవాలి. అంటే 2 బ్లౌజ్ పీసులు ఒకవైపు, బక్రం పీసు కిందన పెట్టుకొని ఈ విధంగా చుట్టూ కుట్టు వేసుకోవాలి. లాస్ట్ వచ్చేసరికి మొత్తం కుట్టేయకుండా చిన్నది ఈ విధంగా ఓపెన్ గా ఉంచుకోవాలి, దాన్ని రివర్స్ చేయడానికి. అప్పుడు బక్రం పీస్ లోపలికి వెళ్తుంది. ఒకవైపు ఒక కలరు, ఇంకోవైపు ఇంకో కలరు ఇలా వస్తుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీన్ని నెమ్మదిగా మడుచుకుంటూ ఓపెన్ గా ఉన్నదాన్ని మొత్తం కుట్టుకుంటూ అలాగే చుట్టూ కూడా అలా కంటిన్యూ కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. ఈ విధంగా రౌండ్ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక చిన్న రౌండ్ పీస్ అనేది తీసుకొని దానికి మధ్యలో కట్ చేసి ఇక్కడ వీడియోలో ఏదైతే చూపిస్తున్నామో అదే విధంగా ముందు పెద్దగా కుట్టిన రౌండ్ పీసులకి వీటిని పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ మోడల్ బ్యాగ్ కుట్టడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే 1కి 2 సార్లు ప్రతిదీ కుట్టు వేసుకుంటూ రావాలి, అందుకని కొంచెం టైం తీసుకుంటుంది. అలాగే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సెంటర్ లో పెట్టిన చిన్న పీస్ కి చుట్టూ కుట్టు వేసుకొని ఇప్పుడు ఇంకో పీస్ తీసుకుని ఆ రెండింటికి కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ పీస్ జాయింట్ చేసినప్పుడు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇది మాత్రం కొంచెం చూసుకుంటూ కుట్టుకోవాలి. ఈ 2 పీసులకి ఇది జాయింట్ చేసిన తర్వాత చూసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఫ్లవర్ వైపు పింక్ కలర్ వచ్చింది. ఇప్పుడు దానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఫైనల్ గా ఇది జాయింట్ చేసినప్పుడు చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. 1కి 2 సార్లు చూస్తే బాగా అర్థమవుతుందండి. మిడిల్ లో ఏదైతే పింక్ కలర్ పీస్ జాయింట్ చేసామో దానికి అటువైపు ఇటువైపు ఓపెన్ గా ఉన్న రెక్కల్ లాంటి పీసెస్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని కుట్టుకోవాలి. బాగా అలవాటు అయిపోతే ఒకటి ఫోల్డ్ చేసి తర్వాత దాని మీద ఇది కూడా ఫోల్డ్ చేసి ఒకేసారి ఒక కుట్టు వేసేయచ్చు. కానీ ఫస్ట్ టైం అర్థం కాని వాళ్ళకి ఆ ఫోల్డింగ్ ఎలాగనేది అర్థం అవ్వదు కదా, అందుకు ఇంత క్లియర్ గా చూపిస్తున్నా అండి. రెండో వైపు జాయింట్ చేయక ముందనే ఇక్కడ కూడా ఒక కుట్టు వేసుకోవాలి. మనకి కుట్టడానికి సింపుల్ గా ఉంటుంది. 2 వైపులు జాయింట్ చేసిన తర్వాత ఆ లోపల పీస్ ని జాయింట్ చేయలేము. ఇప్పుడు రెండో వైపు కూడాను జాయింట్ చేసిన తర్వాత కిందన నీట్గా ఉండడం కోసం ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని పైపింగ్ లా కుట్టుకోవాలి. అలాగైతే దారాలు పోగులు ఏమి ఊడకుండా నీట్గా ఉంటుంది బ్యాగ్. అందుకని చుట్టూ కూడా పైపింగ్ వేసుకున్నాను. చుట్టూ పైపింగ్ వేయడం అయిపోయిన తర్వాత బ్యాగ్ రివర్స్ చేసుకోవాలి. బ్యాగ్ రివర్స్ చేసుకుంటే 2 కలర్ కాంబినేషన్లో కొత్త మోడల్లో ఒక బ్యాగ్ అనేది చాలా బాగుంది కదా. ఇప్పుడు 3 ఇంచుల వెడల్పులో ఒక పీస్ తీసుకొని దానికి ఒక కుట్టేసి రివర్స్ చేసుకొని అటువైపు ఇటువైపు కుట్లు వేసుకుంటే మనకి తాల్ అనేది రెడీ అయిపోయింది. మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు వీడియోస్ నచ్చాయి అనుకుంటే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇంకేమైనా న్యూ మోడల్స్ ఏమైనా కావాలి, సింపుల్ మెథడ్స్ కావాలి, వేస్ట్ ఐటమ్స్తో ఏదైనా యూస్ఫుల్గా కావాలి అనుకుంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. తాల్ కుట్టినప్పుడు ఆఖర్లో కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే అక్కడ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ విధంగా 2 తాళ్ళు కుట్టుకొని ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ అయితే ఈ విధంగా అటువైపు ఇటువైపు మీద నుంచే కుట్టుకోవాలండి. లోపల నుంచి అయితే కుట్టు మళ్ళీ బయటకు కనిపిస్తుంది కదా, దానికంటే మీద నుంచి కుట్టుకుంటే ఒక డిజైన్ లా ఉంటుందని మీద నుంచే పెట్టి కుడుతున్నాను. ఈ బ్యాగ్కి జిప్పు పెట్టడానికి అవ్వదండి, అందుకనే ప్రెస్సింగ్ బటన్స్ ఉంటాయి కదా అటువైపు ఇటువైపు పెట్టుకొని కుట్టుకున్నాను, సేఫ్గా ఉంటుంది. లేదు మనకి బటన్ అవసరం లేదు అనుకుంటే కనుక ఓపెన్గా ఉంచుకోవచ్చు. కొంచెం పెద్ద రౌండ్ పీస్ తీసుకుంటే కొంచెం పెద్ద సైజ్ బ్యాగ్ కూడా తీసుకోవచ్చు. చిన్న చిన్న మార్కెట్ ఐటమ్స్కి బాగా యూజ్ అవుతుంది. ఫైనల్ లుక్ అయితే హ్యాండ్ బ్యాగ్ ఇలా ఉందండి. 2 కలర్లతో కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి.